ఈ రోజు వీడియోలో పుచ్చకాయతో ఐస్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ వచ్చిందంటే పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఐస్ క్రీములు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనే పని లేకుండా చాలా ఈజీగా ఈ ఐస్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పుచ్చకాయతో ఐస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? పుచ్చకాయతో ఐస్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ పుచ్చకాయ తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కాయలో ఉన్న గింజలన్నీ కూడా తీసేయాలి. తర్వాత ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోండి. దీనిలో 4-5 పుదీనా ఆకులు, 2-3 స్పూన్ల వరకు చక్కెర వేసుకోండి. మీరు తీసుకున్న పుచ్చకాయ స్వీట్ని బట్టి మీరు చక్కెర అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ జ్యూస్ని వడకట్టుకోవాలి. మీకు ఇలా వడకట్టడం ఇష్టం లేకపోతే వడకట్టకుండా కూడా ఐస్ చేసుకోవచ్చండి. ఇలా వడకట్టుకున్న జ్యూస్లో హాఫ్ నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ రసం పిండుకుంటే జ్యూస్ రెడీ అయిపోయినట్లే. మన వాటర్ మిలన్ జ్యూస్ చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఇలా జ్యూస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు ఈ జ్యూస్తో మనం ఐస్ చేసుకోవాలి. ఇలా ఐస్ మౌల్డ్స్ తీసుకొని దీనిలో జ్యూస్ పోసుకోండి. ఇలా మీ దగ్గర ఐస్ మౌల్డ్స్ లేకపోతే గ్లాస్లో పోసుకొని కూడా ఐస్ చేసుకోవచ్చండి. గ్లాస్లో పోసుకొని ఐస్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. ఇలా జ్యూస్ పోసుకున్న తర్వాత పైన క్యాప్స్ కూడా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 6 to 8 అవర్స్ పాటు ఉంచాలి. 8 అవర్స్ తర్వాత పర్ఫెక్ట్గా ఐస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఐస్ని ఒక గ్లాస్లో వాటర్ వేసుకొని వాటర్లో 10 సెకండ్ల పాటు ఉంచి తీయాలి. ఇలా వాటర్లో ఉంచి తీస్తే ఐస్ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా వాటర్ మిలన్తో ఐస్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఐస్ని ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టకూడదండి, వెంటనే అప్పటికప్పుడే తినాలి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.